ఎవరన్నా లపాకి నరించమంటారా? ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఆల్రెడీ మన కమల్ సిస్టర్ అని చెప్పాను కదా, కాబట్టి కొంచెం డీసెంట్ గా ఉండే అమ్మాయిని పట్టుకురా. సార్, అంత డీసెంట్ గా ఉండే అమ్మాయిలు దొరకరు సార్. మీ శాలరీ డబుల్ చేస్తానన్నా దొరకరా? మీరెంత ఇచ్చినా దొరకరు సార్, చాలా కష్టం సార్. 4 times చేసినా దొరకరా? దొరకరు సార్. ఏమన్నారు? 4 times శాలరీ పెంచుతారా? అయితే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది సార్. ఐడియానా? ఏంటి? సార్, మన కమల్లా ఉండాలి అంటే మన కమల్నే కమిలి సారీ అమ్మాయి గెటప్ వేసేద్దాం సార్. ఇప్పుడు ఆపరేషన్ అది ఇది అంటే లేట్ అయిపోతుంది. చిచిచి, నేను అన్నది పూర్తిగా కాదు సార్, జస్ట్ గెటప్ మారుద్దాం అంటున్నాను అంతే. అదే సార్, మన చిత్రం బలారేవి చిత్రంలో నరేష్ లా అన్నమాట. కమల్ కి అమ్మాయి గెటప్ సూట్ అవుతుందంటావా? నేను అమ్మాయినిరా సార్, బాగా సూట్ అవుతుంది సార్. నేను చెయ్యను. నా శాలరీలో సగం ఇస్తానన్నా చేయవా? నేను చెయ్యను. నిజం చెప్తాను సార్, నేను చేస్తాను. నేను చేస్తాను. ప్లీజ్ కమ్ కమ్లీ, ప్లీజ్ కమ్, రండి. వాళ్ళమ్మో, నీకు సినిమాలంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? అవును, నాకు చాలా ఇష్టం. నాకు ప్యాను. నేను చిన్నప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలనుకునేవాడినండి, కానీ మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు. అబ్బా, నిన్ను చూస్తా ఉంటే నాకు నోరు ఊరిపోతా ఉంది. ఏంటి? అదే, నువ్వు నాకు నచ్చేసావు అంటున్నా. కానీ నువ్వు నాకు నచ్చలేదు. ఏదన్నావు? నచ్చలేదంటే అదే ఆ నచ్చడం కాదు, నాకు యాక్చువల్లీ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, అందుకే నచ్చలేదని చెప్తున్నాను అనమాట. మరి పెళ్ళొద్దన్నప్పుడు పెళ్లి చూపులు ఎందుకు ఒప్పుకున్నావేటి? ఏం చేయమంటారండి, మా అమ్మ వారానికి ఒక సంబంధం తీసుకొచ్చి చంపేస్తుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. కానీ మీరు కూడా 6 months టైం అడిగారని చెప్పింది, అందుకే పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. ఏం చేస్తుంది లోపల? చూసి ఏట్ లాభం చేసుకుందానికి? మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చామనుకో, మన ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఏటి బెనిఫిట్? నా మొఖం. మనిద్దరం ఒకరికొకరు నచ్చామని చెప్పి 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటాం అన్నామనుకో, ఈ 6 నెలలు మన ఇద్దరికి ఈ పెళ్లి చూపులు నచ్చండదు అనమాట. మరి 6 నెలల తర్వాత ఏముంది, పెళ్లి నచ్చలేదని చెప్పి క్యాన్సిల్ చేద్దాం. ఆలోచించు, ఒక్క 6 నెలలు మనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. నా నీకు అసలు నచ్చలేదా? చెప్పాను కదా, నాకు అసలు పెళ్లి ఇంట్రెస్ట్ లేదని. ఇంట్రెస్ట్ లేదా? మాటర్ లేదా? ఇన్ఫర్మేషన్ కోసం అడిగా అంతే. ఓకే ఓకే, ఇక నుంచి మన ఇద్దరు ఎంగేజ్డ్ అనమాట. ఓకే, దీనికేటి తక్కువ లేదు. చేతన్, నిన్ను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీకేడ్స్ ఉందా? నీ ఓవర్ యాక్షన్ ఆపి పద. అదేంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఆ పిల్లాన్ని బెదరగొట్టద్దు. ఇదిగా సీక్రెట్ గా మాట్లాడుతూ ఉండానా? నువ్వు ఆగు. లోపల పిచ్చి పంచాయతీ ఎట్టి నన్నే అదరగొట్టాడు. కార్లో చెప్తా, పద. ఏంటి ఇల్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు? ఏంటి మీరు చేసింది? మిమ్మల్ని నమ్మి పంపించాను చూడు.
అక్కకంత హెల్ప్ చేస్తే అలా అంటావేంటి? ఏమో ఏం చేశారు? మా అక్క ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ అయింది అని అంది. నానంతే చూసి రమ్మంటే సుట్టేసి వచ్చేస్తాను. 6 నెలలు టైం పెట్టాడు కదా, ఆ తర్వాత తనే క్యాన్సిల్ చేస్తానన్నాడు. నీకే ప్లస్ కదే. ఈ 6 months నీ అక్క ఇంకో సంబంధం అంటూ నసే పెట్టదు. అవును, అదొకటే ప్లస్. ఈలోపు అబ్బాయిగా నటిస్తూ కుక్కుని, అమ్మాయిగా నటిస్తూ ముక్కుని పడేసి పెద్ద డిజైనర్ అయిపోవాలి. ముక్కు ఏంటి? అమ్మాయిగా నటించడం ఏంటి? అదో పెద్ద స్టోరీనే. ముక్కు అంటే ముక్కుటేశ్వరరావు. మా బాస్ కుక్కు ఉన్నాడు కదా, అదే కుక్కుటేశ్వరరావు. వాళ్ళ నాన్నకి 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఈ రోజు తిరిగి వచ్చారు. ఆ తర్వాత గాజులా స్టార్ట్ అయింది. అయ్యో, ఒళ్ళు కాలిపోతుందా? అమ్మా జ్యోతి, అత్తగారికి జ్వరంగా ఉన్నట్టుంది, కొంచెం కాఫీ పట్టరా అమ్మా. తీసుకో. ఇది కాఫీనా? ఏంటిది? జో, నీది హీరోయిన్ క్యారెక్టర్ అన్నా? కనీసం ఆ కాఫీ కప్ కనిపించినంత సేపు కూడా నీ ఫేస్ కనపడలేదంటే? అది కప్పు కాదు, గలాసో. ఏంటి జో ఇది? వెరైటీ మేకింగా? నీ ఫేస్ కనిపించకుండా తీశారు ఎపిసోడ్ మొత్తం? అదా, నాను సినిమాలో హీరోయిన్ అవుతాను కదా, అన్ని క్లోజులు తక్కువ పెట్టమని చెప్పినాను. సినిమాలో ఫేస్ ఫెస్ గా ఉండాలి కదా. ఇంకో మాట చెప్పు. ఆ డైరెక్టర్ సచ్చినాడు, నా క్లోజులన్నీ కటింగ్స్ వేసినాడు. సరే, ఆ డైరెక్టర్ గారి సంగతి చెప్తానుండు. సత్యబాబు, ఇలా రా. ఎన్నిసార్లు చెప్పాను రా, ఎవరితో పడితే వాళ్ళతో తిరగద్దని. నేనెవరితో తిరిగాను అమ్మగారు? మమ్మీ, తను వైషు. చాలా ఆపు, నాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళి పని చేసుకో. అలాగే అమ్మగారు. మమ్మీ, తను నువ్వెప్పుడు వచ్చావు దీపక్? తినే వైషు మమ్మీ. నమస్తే. ఓ, ఇక్కడే ఉందా?
లైట్ తక్కువైసరికి కనిపించలేదు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పనులకి 4 పనులు చెప్పేసి వస్తాను. మా రిచ్ పీపుల్ బాధలు నీకు తెలియవులే. మేం కూడా రిచ్ ఆంటీ. ఆహా, మమ్మీకి నువ్వు బాగా నచ్చేసావు. నచ్చేస్తావు అంటున్నాను. కుక్కు తొందరగా రారా. వస్తున్నా డాడీ. రారా. ఆ అమ్మాయి స్నానం చేయనట్టుంది డాడీ. ఒకటే బ్యాడ్ స్మెల్. ఎక్కడరా? ఏది ఇంకా రాలేదంటారా నీ లవర్ పిల్ల? వచ్చేస్తుంది డాడీ, వచ్చేస్తుంది. అయినా నా గర్ల్ ఫ్రెండ్ ని ఏ గుళ్ళోనో ఇంట్లోనో కలవచ్చు కదా డాడీ, ఇలా బట్టల షాప్ లో కలవడం ఏంటి? రేయ్, బట్టలు పెట్టడం మన ఆచారం రా. ఇక్కడికే రమ్మంటే నచ్చినవి తనే సెలెక్ట్ చేసుకుంటుంది కదా. నీకు ఎక్స్పీరియన్స్ తక్కువ కదా. ఈ ఆడవాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్. అందుకే వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను డాడీ. ఏంట్రా దూరంగా ఉంటావా? అదే వాళ్ళతో ఏ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను అంటున్నా. హాయ్ కుక్కు. చిచి, ఎవరు నువ్వు? కుక్కు ఎదవా, జోకులేకు. నీ లవర్ పిల్లే కదా. వాళ్ళ అన్నయ్యకి ఆడేసి వేసినట్టే ఉంది. అవును అంకుల్, మేమిద్దరం ట్విన్స్, కమల పిల్లలం కదా కుక్కు. అవును డాడీ, సేమ్ టు సేమ్ అలానే ఉంది. ఎదవా, ఏంట్రా ఫస్ట్ టైం చూసినట్టు అలా చూస్తున్నావు? అంటే ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది డాడీ. ఏడ్చావు. పద డ్రెస్సులు కొందాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్? తప్పమ్మా, మొదటిసారి కలిసావు, ఏదో ఫార్మాలిటీకి. అవునా అంకుల్, ఆ కార్నర్ లో మంచి డ్రెస్లు ఉంటాయి, రండి అంకుల్. పద కుక్కు. అబ్బా, కొత్త డ్రెస్లు. చెప్పాను కదా ఆడవాళ్ళంతే. ఎవరు కావాలి మేడం? హాయ్ రాజు, బాగుండావా? నా పేరు మీకెలా తెలుసు మేడం? నాను జో, మీ సీరియల్లో హీరోయిన్ ని. ఓ, గుర్తుపట్టలేదు మేడం. రోజు సీరియల్ చూస్తాను, మీరు కనపడలేదు మేడం. ఇవాళ నుంచి కనిపిస్తలే గాని పోయి నీళ్ళట్రా పో. అలాగే మేడం. మా సీరియల్ నన్ను గుర్తుపట్టలేదు, ఇంకా జనాలు గుర్తుపడతారు. హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం వచ్చింది నువ్వేనా? నాను హీరోయిన్, నువ్వెవడు? అసిస్టెంట్ డైరెక్టర్ ని. ఓ, నువ్వు పేసా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నిన్ననే చేరాను, అందుకే మీరు ఎవరు తెలీదు. అట్టాగా, అయితే వాకే డైరెక్టర్ గారిని నాను కొలడానికి వచ్చాను చెప్పు. అలాగే మేడం. సార్ అడిగితే ఏ సీరియల్లో హీరోయిన్ అని చెప్పాలి మేడం? మీ సీరియల్ రబ్బర్ గాజుల్లో హీరోయిన్ అని చెప్పు. పో. ఎందుకు నా ఫోటో ఎట్లేదేడా? సార్ రేపు ఈ 2 సీన్లు చేయాలి. సార్ మిమ్మల్ని కలవడానికి హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ పంపించు. హలో సార్, నమస్తే. బాగుంటారా? బాగున్నానమ్మా. నిన్నెక్కడో చూసినట్టుందే, కానీ గుర్తుకు రావడం లేదు. మమ్మీ, నువ్వెక్కడున్నావా? నువ్వు ఇంకా లోపలికి వస్తావని అక్కడే వెయిట్ చేస్తున్నావు.
పని ఉంటేను నిలబడ్డావేంట్రా? కూర్చో. అయ్యో, చైర్ మీద టీ ఒలిగిందే. రే సత్యబాబు, చైర్ తీసే. అలాగే అమ్మగారు. సత్యబాబు, ఈ చైర్ కూడా తీసేయ్. దీని కాలు వీక్ గా ఉంది, ఎవరైనా కూర్చుంటే పడతారు. అలాగే బాబు. నీ పేరేమన్నావు? వరలక్ష్మ? కాదంటీ, వైషు. ఏదో ఒకట్లే. మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? మా డాడీది టైల్స్ బిజినెస్, మా మమ్మీది క్యాటరింగ్ బిజినెస్. ఓహో, పని చేస్తే గాని పూట గడవదన్నమాట. మాకలా కాదులేమ్మా, మా తాతలు సంపాదించింది ఖర్చు పెట్టడానికి మాకు టైం ఉండదు. అవునా ఆంటీ, మీరు ఖాళీగా ఉండి అంతా ఖర్చు పెట్టేస్తున్నారనే అనుకుంటా. దీపక్ తన జాబ్ చేస్తూ కొంత సంపాదించుకుంటున్నాడు సేఫ్టీకి. చూసావా, నేను వద్దన్నా నువ్వు వినకుండా జాబ్ లో జాయిన్ అయ్యావు. ఎవరు పడితే వాళ్ళు నీ గురించి ఎంత చీప్ గా అనుకుంటున్నారో చూసావా? ఏంటి వైషు, మా మమ్మీతో కాస్త జాగ్రత్తగా మాట్లాడొద్దా? అదే మాట ఫస్ట్ మీ మమ్మీకి చెప్పు. ఏదో ఏజ్ ఎక్కువ మా మమ్మీ చాదస్తంగా మాట్లాడతారు, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నాది యంగ్ ఉడుకు బ్లడ్ ఇక్కడ. నేను కూడా ఫ్లోలో ఏదేదో అనేస్తుంటా, నువ్వు పట్టించుకోకు. అలాగే మీ మమ్మీని కూడా పట్టించుకోవద్దని చెప్పు. ఈ ఒక్కరోజుకి కొంచెం నీ పర్ కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ వైషు, ప్లీజ్ ప్లీజ్ వైషు, ప్లీజ్ ప్లీజ్ వైషు. ఓకే అమ్మయ్యా, ఇంకో గంట ఆగితే లంచ్ అయిపోతుంది, ఇక మనం బయటకు వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, గుడ్ గుడ్. హే కమల్, ఈ డ్రెస్ చూడు, నీకు బాగా సూట్ అవుతుంది. కమల వాడిప్పుడు వచ్చాడ్రా? కమల్ కదా డాడీ? కమలీ కమలీ అన్నాను. అవును. అదేంట్రా అబ్బాయి బట్టలు తీసుకొచ్చావు? ఓహో అదా, అదే వాళ్ళ అన్నయ్య కమల్కి తీసుకుంటుందని. రేయ్, మన ఆచారం అమ్మాయికి బట్టలు పెట్టడమే, వాళ్ళ అన్నయ్యలకి అమ్మనాళ్ళకి కాదు. ఓహో, అమ్మాయి కమలి, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని చూడు. పంజాబీ డ్రెస్సా? ఏంటి అంకుల్ ఈ ట్రెడిషనల్ డ్రెస్? ఇది చూడండి. లేకపోతే అలా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతావా? ఇదిగో నువ్వు వచ్చినప్పటి నుంచి చూడలేక చచ్చిపోతున్నావు అనుకో. అంకుల్ ఇది ఫ్యాషన్, చెప్పు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకోమ్మా, చాలా ముచ్చటగా ఉంటావు. వద్దు. పోన్లే డాడీ, ఈ డ్రెస్ వేసుకోమను, హ్యాపీ అవుతుంది. నా మాట వినకపోతే డాడీ వింటుంది. కమలి వెళ్ళి త్వరగా డ్రెస్ వేసుకోండి రా ప్లీజ్. అమ్మయ్యా, డాడీ వేసుకుంటుంది, డాడీ వేసుకుంటుంది. రే, నేను పొయ్యేలోపు నీ పెళ్లి కూడా చూసేస్తే ఓ పని అయిపోతుందిరా. పెళ్ళా? నువ్వు మరీ పాత సినిమా ఫాదర్ లా మాట్లాడకు డాడీ, నువ్వు ఇంకా 4 రోజులు బ్రతుకుతావు నన్ను చంపడానికి. డాడీ ప్లీజ్ డాడీ. ఏ నైస్ క్లాస్. డాడీ
సారీ ఏంటి అంకుల్ పడిపోయారా? అయితే నేను ఈ డ్రెస్ వేసుకోక్కర్లేదు. నరసింహ, అరే నరసింహ, ఫ్యాన్ తీసుకురా. ఓయబ్బా, టీవీ సీరియల్ ప్యాన్ అంటే ఇదా? ఇప్పుడు చూపిస్తానమ్మా నీ టాలెంట్. నా వీడియోస్ ఇందులో ఉన్నాయా సారు? ఆ మాత్రం మోకం చూపింది దానికి ఏ జూనియర్ ఆర్టిస్ట్ తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళైతే డబ్బులు అడుగుతారు కదా. రైస్ ఒకటే తింటావా ఏంటి? ఇక్కడ కొంతమందికి ఏవి వడ్డించాలో తెలీదు. ఈ వంకాయ కూర వేసుకో, ఈ బీరకాయ కర్రీ వేసుకో.